హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియోలో స్పెషల్ వచ్చేసి కాలీఫ్లవర్ ఆవకాయని ఈజీ వేలో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని కాలీఫ్లవర్ నిలవ పచ్చడి అని కూడా పిలుస్తుంటారు. కాలీఫ్లవర్ అంటే కేవలం కూరలకే కాకుండా ఇలా వెరైటీగా ఆవకాయలా చేసి ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్ మళ్ళీ వదలలేరు. వేడి వేడి అన్నంతో కలిపి తిన్నా, పెరుగన్నంతో తిన్నా, లేదంటే వేడి వేడి దోశల్లోకి, ఇడ్లీలోకి ఇలా ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా హోమ్ మేడ్ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. సో మరి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, టేస్టీగా రావాలన్నా ఈ వీడియోలో నేను చూపించే కొలతల్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇంకా ఈ కాలీఫ్లవర్ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాలీఫ్లవర్ ఆవకాయని చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న కాలీఫ్లవర్ని తీసుకుని బాగా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకుంటున్నానండి. తడిగాని ఉంటే పచ్చడి వెంటనే పాడైపోతుంది. సో పూర్తిగా ఆరబెట్టుకుని తీసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఇలా పూర్తిగా ఆరబెట్టుకున్న ముక్కల్ని కొలవడానికి ఇలా ఒక గ్లాసుని తీసుకుని కొలుచుకుంటున్నాను. మీరు ఏదైనా కొలవడానికి తీసుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటినీ కొలిస్తే 3 గ్లాసుల వరకు వచ్చాయండి. కాలీఫ్లవర్ని తీసుకునేటప్పుడు పువ్వు అనేది వైట్గా ఫ్రెష్గా ఉండాలండి. ఇలా కొలుచుకున్న ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో ఆవాలు మెంతులు వేగి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలకి ఇలా మెంతులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా వేగాలండి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారనిచ్చి ఆ తర్వాత బాగా మెత్తని పొడిలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు కొలుచుకున్న గ్లాస్తోని 1/2 గ్లాస్ వరకు కారాన్ని వేసుకోండి. అదేవిధంగా సేమ్ గ్లాస్తోని 1/2 గ్లాస్ వరకు సాల్ట్ని వేసుకోండి. తక్కువైతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడిని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేయండి. 3 గ్లాసుల కాలీఫ్లవర్ ముక్కలకి ఇవి కరెక్ట్ కొలతలండి. ఇలా కొలుచుకుని తీసుకుంటే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కోట్ చేసుకున్న ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో ముక్కలు కొలుచుకున్న గ్లాస్తోని 1 గ్లాస్ వరకు వేరుశనగ నూనెను వేసుకుని లో ఫ్లేమ్లో నూనెని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో లైట్గా క్రష్ చేసుకున్న 5 నుంచి 6 వెల్లుల్లిని వేసుకుని 1 మినిట్ పాటు వేయించండి. ఎవరైనా వెల్లుల్లిని తినని వాళ్ళు ఉంటే వెల్లుల్లికి బదులు ఇంగువను వేసి వేయించి తీసుకోండి. ఇలా 1 మినిట్ వెల్లుల్లిని వేయించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత చల్లారిన నూనెని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి వేసుకోండి. అలాగే 2 నిమ్మకాయల రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఆవకాయ అనేది చాలా చక్కగా ఊరింది. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న కొలతలకి చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కుదిరిందండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆవకాయనంతటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కాలీఫ్లవర్ ఆవకాయని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.